ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఇంకా శ్రీ సరస్వతీమాత రాణి లీలావతితో ఈ విధంగానే చెప్తూ ఉన్నారు. నీ గృహము, ఈ గృహాకాశమున ఉన్న నీవు, నేను, మరి ఇతరములైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చిదాకాశమే తప్ప మరొకటి లేనే లేదు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించవలియు అని చెబుతూ, అంతేకాదు చీకటి ఉన్నటువంటి వస్తువును చూడాలి అంటే దీపము అంటే వెలిగే ప్రధాన కారణమవుతుంది. అలాగే సంకల్పము, స్వప్నము, ఆశ్చర్యము అనేటువంటి అనుభూతులు మొదలుగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జగత్ మిథ్యాతత్వ బోధము కోసమే ప్రధానమైనటువంటి ప్రమాణాలు, నిరూపణలు అవుతూ ఉన్నవి, కానీ మరొకటి కానే కాదు అని చెబుతూ, స్థితో బ్రాహ్మణ గేహాంత ద్విజల జీవస్తంభరే సముద్రవనా పృథ్వీ స్థితాబ్జ ఇవ షట్పద. ఆ ఇంట చిదాకాశమననే, ఎక్కడ ఆగిరి గ్రామంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయిన ఆయన ఆ చిదాకాశమునందు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిదాకాశమునందు ఆ విప్రుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు అంటే, తుమ్మిద గనక పద్మమున ఒక మూలబడి ఉండనట్లుగానే ఉన్నాడు. అంతేకాదు సముద్రాలతో కూడినటువంటి పృథివి కూడా అక్కడే ఉన్నట్లుగానే ఆయన కూడా అక్కడే ఉన్నాడు అని చెబుతూ, తస్యాహ కస్మిశ్చిదే కస్మిన్ పేలవే కోణమీట కోటరే ఇదం పత్తన దేహాది కేశోండ్రక ఇవాంబరే. నీలాకాశమున కేశధామ భ్రమ కలిగినట్లుగానే ఆకాశములో ఏ విధంగా నీలాకాశము మనకి దూరంగా చూడబడినప్పుడు ఆకాశము నీలంగా కనిపించడం దాని యొక్క స్వాభావికం. అలాగే దాని యందు ఏంటి మరి కేశధామ భ్రమ కలిగినట్లుగానే కేశపాశాలు ఉన్నట్లుగా మేఘాల యొక్క ఆవరణ చేత మనకి కేశపాశాలులాగా కనబడుతూ ఉన్నట్లుగానే ఆ ఆకాశమున గృహము, దేహము మొదలైనటువంటి పదార్థాలు ఉన్నట్లుగానే భ్రమ కలుగుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, తస్మిన్నస్మి పురుషే తన్వి తదేవ సదనం స్థితం తస్మాత్ కిం త్రసరేణుంత రేణ్వంత జగద్ వృందమివ స్థితం. ఓ తన్వి, ఓ పుత్రి, ఒక్క త్రసరేణువుననే జగత్ సమూహాలు ఉన్నట్లుగా అగుపడేటట్లుగా ఉంటే, మరి త్రసరేణువు అన్నప్పుడు సూర్య యొక్క రశ్మి లేదా సూర్యుని యొక్క కిరణం. ఇక్కడ సూర్యరశ్మిని ఏ విధంగా చూస్తాము, ఒక కిటికీ కనుక చిన్ని సందు ఉండి తలుపులన్నీ వేసేస్తే దాని నుండి ప్రసరించేటువంటి సూర్యరశ్మి ధారాళంగా ఒక ధారగా కనబడుతూ ఉంటుంది. ఆ కనబడేటువంటి ధారలో అనేక రకాలైనటువంటి త్రసరేణువుల యొక్క సమూహముతోనే ఆ దారం ఉన్నట్లుగా కనబడినట్లు, ఆ యొక్క వెలుగులో సూక్ష్మమైనటువంటి త్రసరేణువులు ఎన్నున్నదో అట్లాంటి త్రసరేణువు అంటే పరమాణువుతో సమానం. ఆ పరమాణువులనందు ఈ యొక్క సూర్య కిరణాల యొక్క పరమాణువులు ఒక కాంతి సమూహంలాగా ఒక కిటికీ సందులో నుండి వచ్చినప్పుడు మాత్రమే మనం దానిని చూడగలం. ఇలా బయలులో బాహ్యమునందు చూడాలి సూర్యుని యొక్క కిరణాలు అంటే సాధ్యపడదు. అలాగే మరి ఆ యొక్క త్రసరేణువునందు అనేక జగత్ సమూహాలు ఉన్నవి అని మనకి తెలియజేసినప్పుడు, మరి విప్రగృహం అనేటువంటిది చెప్పుకున్నాం కదా. ఆ విప్రగృహమునందు బ్రాహ్మణ గృహమునందు నగరాలని ఉపవనాలని మరి అంతేకాదు పర్వతాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే అనాయాసంగా ఉంటాయి. ఎందుకు? ఒక్క పరమాణువునందే జగత్తు అనేటువంటివి అనేక సమూహాలుగా ఉన్నప్పుడు ఇంకా
ఏది ఆ విప్రుని యొక్క గృహము, ఆ యొక్క ప్రాంగణములో ఉపవనాదులు, పర్వతాలు, అడవులు, అరణ్యాలు, ఆవాస భూములు, మరి క్షేత్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఉండడం సాధ్యమే అని చెబుతూ పరమాణౌ సంతి వత్సే చిదాత్మని జగంతీతి కిం త్వేతన్నామ సంఖ్యతే. ఈ చిన్మయ పరమాణువులు నా అనగా మనస్సున జగత్తు ఉండు పట్ల సామాన్య విషయాన్ని గురించి శంకిస్తున్నావేమి లీలా అని సరస్వతీమాత అంటూ ఉన్నారు. చిన్మయ పరమాణువున, అదే విధంగా ఆ పరమాణువునే ఆ త్రసరేణువునందు ఉన్నటువంటి అనేక జగత్ సమూహాలు, సముదాయాల కొద్దీ కూడా ఉన్నటువంటి జగత్తులే ఉండగా మరి మనస్సున జగత్తు ఉండు పట్ల ఏ ఆలోచన కార్యంలో కూడా మనం జగత్తును చూస్తున్నాం, ఒక జగత్తుని సంకల్పిస్తున్నాం. అప్పుడు మనస్సునందు మనస్సే కనబడదు, ఆ కనబడందాన్నందు కూడా మనం ఒక జగత్తును కల్పించగలం. అలా ఉండే పట్ల మరి సామాన్యమైనటువంటి విషయాన్ని గురించి నువ్వు ఇంత అనుమానపడుతున్నావేంటి లీలా అని సరస్వతీమాత అడిగారు. అప్పుడు లీల ఇలా అంటోంది, అష్టమే దివసే విప్రహ సామృత పరమేశ్వరి గతో వర్షగణోస్మాకం మాత కదా మిదం భవేత్. ఏమని, ఓ పరమేశ్వరి, ఓ మాత, ఆ బ్రాహ్మణుడు మరణించి నేటికి అంటే ఈ రోజుకి 8 దినములు అయినది అని మీరు తెలియజేశారు. అయితే 8 రోజులు అయినప్పుడు అని చెప్పినప్పుడు, కానీ మేము చూద్దామా, మేము ఇక్కడ చాలా ఏళ్ల నుండి మరి కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉన్నాం కదా, ఆ బ్రాహ్మణ దంపతులే మేము, ఏది ఈ పద్ముడు ఈ లీలావతి అని తెలియజేశారు మీరు. ఆ బ్రాహ్మణులు చనిపోయి శరీరాన్ని వదిలి ఇప్పటికీ 8 రోజులు మాత్రమే అయిందని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి అట్లా అయితే నేను ఈ పద్మమహారాజు కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడే ఉన్నాం కదా, ఇది ఎలా వీలు పడుతుంది, ఆ శరీరాలే మావి అని మీరు చెప్పారు అని అడగగా అప్పుడు శ్రీదేవి ఇలా అంటున్నారు, దేశదైర్ఘ్యం యథా నాస్తి కాలదైర్ఘ్యం తదాంగనే నాస్తి ఏవేతి యథా న్యాయం కథ్యమానం మయా శృణు. అంగన, ఓ పుత్రి, దేశానికి దైర్ఘ్యం లేనట్లుగానే కాలానికి కూడా దైర్ఘ్యం లేదు. అంటే ఇక్కడ దేశానికి ఒక త్యాగము కానీ ఒక విడుపు కానీ లేదు, కాలానికి కూడా ఒక విడుపు కానీ ఒక త్యాగము కానీ వదిలిపెట్టడం అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని గురించి నేను నీకు వివరంగా తెలియజేస్తాను, విను. యథైతత్ ప్రతిభామాత్రం జగత్సర్గావభాసనం తథైతత్ ప్రతి భామాత్రం క్షణకల్పావభాసనం. జగత్ సృష్టిలాగానే ఈ క్షణకల్పాది కల్పనామయమైనటువంటి కాలం కూడా బ్రహ్మమునందే అధ్యవసించబడి ఉన్నది. ఇక్కడ అసలుకి బ్రహ్మము తప్ప రెండో వస్తువు లేదు అని చెప్పినప్పుడు జగత్ సృష్టిలాగానే జగత్తు ఎక్కడ ఉన్నది లేదనే చెప్తున్నాం. ఎందుకు, బ్రహ్మము కంటే వేరైనటువంటి పదార్థము లేదు. మరి జగత్ సృష్టి లేకపోయినా ఉన్నట్లుగా ఏ విధంగా కనబడుతూ ఉన్నదో అలాగే క్షణకల్పాది కల్పనామయమైనటువంటి ఈ కల్పాలు అనేటువంటివి లేనివి ఏ విధంగా క్షణమాత్రమే అయినటువంటివి. కల్పము అంటే అది మరి జీవులన్నీ అన్నీ కూడా నశించడం, మరి కల్ప ప్రారంభం ఉత్పన్నం కావటం, కల్పాంతం నశించిపోవడం. అలాగే క్షణకల్పము అనేటువంటిది క్షణానికి ఒక కల్పము. ఎవరికి, మానవ శరీరాల కంటే దీర్ఘమైనటువంటి శరీరం ఉన్నటువంటి దేవతలకి, అంతకంటే ఎక్కువ బ్రహ్మాదులకి, అంతకంటే ఎక్కువ మిగతా వారికి, ఈ విధంగా పోయేటువంటి కల్పాల ప్రకారం పోయినప్పుడు ఇది వారికి ఇది కల్పన. ఆ కల్పన ద్వారా వారికి అది ఎలా ఉంటుంది, మానవులకి కల్పము అనేటువంటిది వారికి క్షణప్రాయమై ఉంటుంది. అలాగే ఈ క్షణకల్పాలు అనేటువంటి మొదలైనవన్నీ కూడా కల్పనలతో నిండిపోయినవే, సంకల్పించడంతో నిండిపోయినటువంటి కాలమంతా కూడా మరి ఇదంతా ఎక్కడ వసించబడి ఉంటుంది, బ్రహ్మమునందే వసించబడుతుంది.
మళ్ళీ కూడా బ్రహ్మము నుండే ఉత్పన్నమై జాలువారుతుంది. కాబట్టి ఇది కాలము ఈ జగత్ సృష్టిలాగానే ఓ లీల క్షణకల్పాది కల్పనామయమైనటువంటి ఈ కాలం అంతా కూడా బ్రహ్మమునందే అధ్యవసించబడి ఉన్నది అని చెబుతూ క్షణకల్పం జగత్ సర్వం త్వత్తామత్థామ జన్మనం యదావత్ ప్రతిభాసస్య వక్షే క్రమమిమం శృణు. క్షణములు, కల్పాలు, త్రిభువనాలు, నీవు, నేను, మున్నగు వస్తు సమూహాలు, ఇవి అన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిభాసలైనటువంటి తెరుగు ఏ విధంగా ఉంటుందో నేను వివరిస్తాను, తెలియజేస్తాను, విను. ఈ కాలాలు, క్షణాలు, కల్పాలు, త్రిభువనాలు, నీవు, నేను, సమస్త వస్తు సమూహాలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబాలే, ప్రతిభాసలే, లేకనే కనబడేటువంటిది. అటువంటి మరి ఏ విధంగా ప్రతిభాసలైనవి ఇవన్నీ, ఆ విషయాన్ని గురించి నేను నీకు తెలియజేస్తాను, విను అని చెబుతూ అనుభూయ క్షణం జీవో మిథ్యా మరణం ఉచ్చనం విస్మృత ప్రాక్తనం భావమన్యం పశ్యతి సువ్రతే. ఓ సువ్రత, ఓ పుత్రి, జీవుడు క్షణకాలము మిథ్యామోహమునబడి ప్రాక్తన సంస్కారాన్ని మరిచిపోయి ఇతరమైనటువంటి వాటినే గాంచుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే జీవుడు క్షణకాలాన్ని దాన్ని ఎట్లా అంటే మిథ్యామోహములో పడి దానిని మరిచిపోయి ఆ క్షణకాలాన్ని చాలా దీర్ఘంగా భావిస్తాడు. దేని ద్వారా? మోహము ద్వారా. అంటే అలా భావించి ఏం చేస్తాడు అంటే ప్రాక్తన సంస్కారం, గత శరీరముతో ఉన్నప్పుడు చేసినటువంటి ఏ కర్మ ఫలితమైతే ఉంటుందో అది వాసనగా పరిణమించినప్పుడు ఆ వాసనను వాడు మరిచిపోతాడు. మరిచిపోయి ఇతరమైనటువంటి వాటినే చూస్తూ ఉంటాడు. తన యొక్క గత జన్మలో ఉన్నటువంటి ఆ కర్మ పరిపాకం అనేటువంటిది వాడికి గుర్తు ఉండదు అని చెబుతూ తదేవోన్మేష మాత్రేణ వ్యోమ్నేవా వ్యోమరూప్యసి ఆధేయో యమిహాధారే స్థితోహామితి చేతతి. అప్పుడు చిదాకాశమున ఉన్న ఆకాశరూపి అయినటువంటి జీవుడు ఇలా తలపోస్తాడు. ఏ విధంగా? చిదాకాశమున ఉన్నటువంటి ఆకాశరూపి. చిదాకాశము పరమాత్మ స్వరూపం. మరి ఆకాశరూపి అయినటువంటి జీవుడు ఇక్కడ స్థూలమైనటువంటి దేహం లేనటువంటి వాడు. ఆ జీవుడు ఎక్కడుంటాడు? బ్రహ్మమునందుంటాడు. ఆ ఉండి ఎట్లా అంటే ఈ విధంగా ఆలోచన చేస్తాడు. ఏమని? నేను ఆధేయమయ్యుండి సర్వంలో ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో అదే నేను. అటువంటి ఆధేయమైనటువంటి వస్తువును అయ్యుండి కూడా నేను ఆధారమున ఉన్నాడను. దేని ఆధారముతో? వాడు ఎప్పుడైతే చ్యుతి చెంది ఒక దేహధారణ అనేటువంటిది ఉత్పన్నమైనదో, వాడు ఆ దేహాన్ని ధరించి ఉన్నాడో అప్పుడు నేను ఆధారముతో ఉన్నవాడను అని భ్రమిస్తాడు. అంతేకాదు ఈ కాళ్ళు మరి హస్తపాదాది మాందేహో మమాయామితి పశ్యతి యదేవ చేతతి వపుస్తా దేవేదం సా పశ్యతి. ఈ చేతులతో, కాళ్ళతో, ఇతరత్ర మొదలైనటువంటి అవయవాలన్నింటితో, ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహమంతా కూడా నాదే. ఈ ఇంద్రియాలు, ఈ కాళ్ళు, చేతులు, ఈ యొక్క ఇంద్రియ సమూహం ఇవన్నీ నాదే. నేను ఇదంతా కలిపితే దేహం, నేను ఇందులోనే వసిస్తున్నాను. కాబట్టి ఇది నేనే. ఏది? ఈ దేహము. ఏతస్యాహం పితుః పుత్రో వర్షాణ్యేతాని సంతి మే ఇమే మే బాంధవా రమ్య మమేదం రమ్యమాస్పదం. నేను ఈయనకు పుత్రుడను, ఈ జనకునికి, ఈ తండ్రికి నేను పుత్రుడను. నేను బిడ్డనై పుట్టాను. నాకు ఇంత వయసు ఉన్నది. ఈ బంధువులంతా నా సమక్షంలో నా చుట్టూ కనబడేటువంటి నాకు తెలిసినటువంటి వారు, నాకు బంధువులు, వీరంతా కూడా నా వారే. ఈ అందమైనటువంటి గృహాలు ఏవైతే ఉన్నవో ఈ గృహాలు కూడా నావే అని భ్రమిస్తూ జాతోహమభవం బాలో వృద్ధిం యాతోహమీదృశ బాంధవాశ్చాస్యమే సర్వే తదైవ విచరంత్యమే. నేను జన్మించి బాల్యాన్ని గడుపుతాను, తర్వాత మరి ఇలా కాలప్రాయంగా వెళ్తూ వృద్ధుడనయ్యాను. నా బంధుమిత్రులు మునుపట్లాగానే ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. చిత్తాకాశ ఘనైకత్వాత్ సేప్యన్నే
భవంతి తే ఏవం నామోదితేప్యస్య చిత్తే సంసారఖండకే న కించిదప్యభ్యుదితం స్థితం వ్యోమైవ నిర్మలం స్వప్నే ద్రష్టరి యద్వచ్చిత్తద్వదృశ్యే చిదేవసా. ఈ చిత్తము అనబడేటువంటి ఆకాశ ప్రభావం వలననే చిత్తము అనేటువంటిది లేనిది అయినా కూడా చిత్తమే పనిచేస్తుంది. చిత్తం చింతిస్తూ ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం చేతే భ్రమతో నిండినటువంటి జ్ఞానం, భ్రమజ్ఞానం అంటే లేకని ఉన్నట్లుగా కనబడుతూ ఉండేటువంటి జ్ఞానం కలుగుతుంది. స్వప్నంలాగానే పరలోకానుభవం కూడా కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా స్వప్నం అనుభవిస్తాం, మెలకువలో స్వప్నం అబద్ధమైనట్లుగానే మరి అదే చిత్తభ్రాంతి చేత పరలోకానుభవం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగనే అందువలననే ఈ ద్రష్ట దృశ్యాలు కూడా చిత్ స్వభావాలే అని, ఇవి వాస్తవానికి నిర్మలమైనటువంటి చిదాకాశాలు కాక ఇతరమైనటువంటి కావు అని నేను నీకు తెలియజేసి ఉన్నాను కదా. ఏ విధంగా అంటే ఇది కేవలం చిత్తం యొక్క ఆలోచన ప్రకారం తోచేటువంటి భ్రమజనితమైనటువంటి జ్ఞానమే. స్వప్నం ఏ విధంగా అబద్ధమే అయినా స్వప్నంలో కొన్ని అనుభూతులు ఉన్నట్లుగానే ఆ స్వప్నం అబద్ధమని ఏ విధంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే స్వప్నం అబద్ధం కాబడినటువంటి ఒక మెలకువ ఉన్నది. ఆ మెలకువ, ఆ జాగ్రత్తలో ఈ స్వప్నానుభవం అనేటువంటిది ఎప్పటికీ లేదు, రాదు. అందుకని స్వప్నం అబద్ధం. అటువంటి స్వప్నం లాగానే పరలోకాన్ని గురించి కూడా చిత్తం అనేక రకాలుగా చింతిస్తుంది. అక్కడ దివ్యంగా ఉంటుంది, అక్కడ బాగుంటుంది, అక్కడ 1000 ఏళ్ళు ఉంటారు, అక్కడ ఎంతో సుఖ సంతోషాలు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి వారికి వయోపరిమితి అనేది ఉండదు, వావి వరుసలు ఉండవు, అంతా సుఖమయంగానే ఉంటుంది అనేటువంటిది పరలోకాన్ని గురించి చిత్తమే చింతిస్తుంది. అది లేనిదే ఇది లేనిదే. ఏ విధంగా అంటే అందువల్లనే ఈ ద్రష్ట చూసేటువంటి వాడు, చూడబడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా చిత్తం యొక్క స్వభావాలు తప్ప మరొకటి కాదు. నిజానికి ఇది వాస్తవానికి నిర్మల చిరాకాశాలు కాక ఆ పరమాత్మ తత్వము తప్ప, ఆ బ్రహ్మము తప్ప ఇతరమైనటువంటివి లేవు అని నేను నీకు తెలియజేసి ఉన్నాను లీలా అని సరస్వతీమాత చెప్పి ఉన్నది అని చెబుతూ, ఏ విధంగా అంటే చీకటి అందున్నటువంటి వస్తువును చూడడానికి దీపమే ప్రధానమైన కారణమైనట్లుగానే ఈ సంకల్పము, స్వప్నము, సంభ్రమము, అనుభూతి మొదలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఈ జగన్మిథ్యా తత్వబోధకి ప్రధానమైనటువంటి ప్రమాణాలే అగుచూ ఉన్నవి. ఆ ఇంట చిదాకాశాన్నే ఆ విప్రుడు కూడా ఉన్నాడు. తుమ్మెద పద్మమున ఒక మూల ఉండునట్లుగానే సముద్రములతో కూడినటువంటి పృథివి కూడా అక్కడే ఉన్నది. నీలాకాశమున కేశదామ భ్రమ కలిగినట్లుగానే ఆ ఆకాశమును కూడా గృహము, దేహము మొదలైన పదార్థాలు ఉన్నట్లుగానే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఓ తన్వి పుత్రి, ఒక త్రసరేణువునందనే ఇటువంటి జగత్ సమూహాలు ఉత్పన్నమవునట్లుగా మనకు అగుపడుతూ ఉన్నప్పుడు ఆ విప్రుని యొక్క గృహమునందు నగరాలు, ఉపవనాదులు, పర్వతాలు అనేటువంటివి అనాయాసంగా ఉండగలవు కదా. చిన్మయ పరమాత్మ పరమాణువు అంటే మరి మనస్సు అనేటువంటి జగత్తు ఉండేటట్లయితే సామాన్య విషయాన్ని గురించి అనుమానిస్తున్నావేంటి? చిన్మయ పరమాణువున అంటే కొద్దిపాటి దాని యందు త్రసరేణువు యందు అనేక జగత్ సమూహాలున్నప్పుడు మనస్సు అనబడేటువంటి దాని యందు మరి ఉంటుంది కదా. ఆ మనసు అంటే ఆలోచనలోనే జగత్తులు అనేటువంటి ఉత్పన్నమై నశించిపోతూ ఉన్నవి కదా. మరి ఇటువంటి సర్వసాధారణమైన సామాన్య విషయాల్లో నువ్వు అనుమానపడుతున్నావేంటి అని చెప్పగా అప్పుడు లీల ఇలా అంటుంది, పరమేశ్వరి, ఆ బ్రాహ్మణుడు మరణించి నేటికి 8 రోజులని చెప్పి ఉన్నారు, కానీ మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఉన్నామే, మరి ఇది ఎలా వీలు పడుతుంది అని అడిగింది. అప్పుడు శ్రీదేవి ఇలా అంటున్నారు, ఓ అంకన, దేశానికి త్యాగము, విడుపు, వదిలేటువంటిది అనే ధర్మం లేదు, కాలానికి కూడా విడుపు అనేటువంటి ధర్మం లేదు. ఈ విషయాన్ని గురించి నీకు వివరిస్తాను విను. జగత్ సృష్టిలాగానే క్షణము, కల్పము మొదలైనటువంటివన్నీ కూడా కల్పనలతో నిండిపోయినటువంటిదే. కాలము కూడా ఆ బ్రహ్మమునందే అధ్యవసించబడింది, కానీ అంతకుమించి మరొకటి వేరుగా లేదు. క్షణాలు, కల్పాలు, త్రిభువనాలు, నీవు, నేను మొదలైనటువంటి వస్తు సమూహాలన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిభాసలే. అయినా
ఏ విధంగా అయినవి అంటే ఆ తెరగు ఆ మార్గాన్ని గురించి నేను వివరిస్తాను విను. ఓ పుత్రి, జీవుడు క్షణకాలము గనక మిథ్యామోహమునబడి వాని యొక్క గతంలో ఉన్నటువంటి వాసనను మరిచిపోయి వేరే విధంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు చిదాకాశమున ఉన్నటువంటి ఆకాశరూపి అయినటువంటి జీవుడు ఈ విధంగా తలపోస్తాడు. నేను ఆధేయమయ్యు అయి ఉండి కూడా ఆధారమనే ఉన్నాడను. మరి ఈ కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలతో కూడిన ఈ దేహము నాదే. ఇందు నేను నివసిస్తూ ఉన్నాను. ఈ తండ్రికి నేను బిడ్డనై పుట్టాను. ఎంత వయసు గడిచింది. ఈ బంధువులు నావారే. ఈ అందమైన గృహాలు కూడా నావియే. నేను జన్మించి బాల్యాన్ని గడిపాను, వయస్సును గడిపాను, వృద్ధుడనయ్యాను. నా బంధుమిత్రుడు కూడా మునుపటి ఎట్లే ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఈ యొక్క చిత్తాకాశ ప్రభావం వలననే మరి ఇటువంటి భ్రమ అనేటువంటిది కలుగుతుంది. ఆ కలగడం వల్ల స్వప్నంలాగానే పరలోకం యొక్క అనుభవం కూడా కలుగుతుంది. అందువలననే ఈ ద్రష్ట, దృశ్యము, చిత్స్వభావాలు ఇవన్నీ కూడా వాస్తవానికి మరి లేకపోయినా ఇవన్నీ యథార్థముగా విచారించితే నిర్మలమైనటువంటి ఏ చిదాకాశాలు కాక ఆ పరబ్రహ్మ తత్వము కాక అన్యములైనటువంటివి ఇతరములైనటువంటివి లేనే లేదు అని నేను నీకు తెలియజేసి ఉన్నాను కదా పుత్రి అని సరస్వతీమాత చెప్పారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.